చొరబాటుదారుల దారుణాలు క్రమంగా ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో కాల్పుల వెనకాల ఉంటున్నది, దోపిడీల వెనకాల ఉంటున్నది. బ్రిటన్లో అక్కడ ఉన్న ఆడపిల్లల పట్ల అఘాయిత్యాలకు పాల్పడుతున్నటువంటిది అట్లాంటి వాళ్ళేనని తేలుతూ ఉంటే, చివరికి ఐస్లాండ్ లాంటి చోట్లయితే ఏకంగా పార్లమెంట్లో చొరబడ్డం చూసాం. కెనడాలోనేమో ప్రధానమంత్రిని కదలనివ్వకుండా ఉండటం చూసాం. ఇట్లా విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇట్లా ఇది మరొక టర్న్ తీసుకుంటుంది. తీవ్ర హింసాత్మక పరిస్థితుల వైపు 15 మంది Moroccan Muslims have been part of beheading 2 non-Muslim girls after kidnapping them. Maren Anland, 28, from Norway, and Louisa Westengard Jespersen, 24, from Denmark, were stabbed multiple times before the killers slit their throats and డిసెప్టెడ్ దెమ్. ఇది కిడ్నాప్ చేసి ముస్లింలు కానటువంటి అమ్మాయిలని దారుణంగా హింసించి చంపినటువంటి, తలనరికినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఇట్లాంటివి విన్నప్పుడు ఒళ్ళు గగురు పొడిచే పరిస్థితి కనబడుతుంది.